ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మాఘ పురాణం 12వ అధ్యాయం నదీ స్నాన ఫలం పారాయణం. వశిష్ఠ మహర్షి వద్ద నుండి అనేక పుణ్య పురుషుల చరిత్రలను, మాఘమాస స్నాన మహిమను విన్న దిలీప మహారాజు, మహర్షి, మీ దయ వలన తెలియని విషయములను ఎన్నింటినో తెలుసుకుని కృతార్థుడనైతిని. కాని మహర్షి, ఈ మాఘమాసమందు ఏ ఏ పుణ్యతీర్థములందు స్నానమాచరించిన ఎంత పుణ్యఫలము సిద్ధించునో తెలియజేయుమని ప్రార్థించాడు. దానికి వశిష్ఠుల వారు ఈ విధంగా వివరిస్తున్నారు. ఓ దిలీప మహారాజా, మాఘమాసములో నదీ స్నానము చేయుట మిక్కిలి పుణ్యదాయకము. మాఘమాసములో ఏ నది నీరైనను గంగాజలమంతటి పవిత్రతను కలిగి ఉండును. కావున మాఘమాసములో నదీ స్నానము చేయుట వలన సర్వ పాపములు నశించును, ఎనలేని పుణ్యము కలుగును. ఇంకా గంగానది యొక్క విశిష్టతని తెలియని వారుండరు. గంగానదీ స్నానము మిక్కిలి ఆరోగ్యప్రదమైనది మరియు పుణ్యదాయకమై పాపములని హరింపజేయును. అత్యంత ప్రవాహ వేగము గల గంగానదిలో స్నానము చేయుట వలన ప్రజలకు పాప ప్రక్షాళన జరుగగలదు. దేవతలు, మునీశ్వరులు, యోగీశ్వరులు, మహాతపశ్శాలురందరూ గంగానదీ తీరముననే తమ ఆవాసములను ఏర్పరచుకొన్నారు. జీవనది అయిన గంగానది అరణ్య మార్గం గుండా ప్రవహించి అనేక వనమూలికాది వృక్ష సముదాయములతో మమేకమై ఆయుర్వేద జలముగా ప్రసిద్ధికెక్కింది. దీర్ఘ రోగాలతో బాధపడుచున్న వారు సైతం గంగానదిలో స్నానం చేసి పునీతులయ్యారు. పరమేశ్వరుని జటాజూటము నుండి జాలువారుతున్న గంగానది మిక్కిలి పవిత్రమైన పుణ్యనదిగా దేవాది దేవులందరిచే కొనియాడబడుతున్నది. మిక్కిలి పవిత్రమైన గంగానదిని గురించి తెలియని వారుండరు. మాఘమాసమందు గంగానదిలో స్నానము చేసినచో విశేష పుణ్యఫలము లభించును. వారి పాపములన్నీయూ హరించుకుపోయి విష్ణు సాయుధ్యమును పొందగలరు. గంగానదీ స్నాన ఫల మహిమ ఇంతింత అని చెప్పడానికి శక్యము కాదు. బొందితో కైలాసమునకు పోయి పరమేశ్వరుని వీక్షించగల మాహాత్యము ఈ గంగానదీ స్నాన ఫలము వలన కలుగును. కావున ముక్తిని పొందగోరు వారు మాఘమాసమందు గంగానదిలో స్నానమాచరించవలెను. జీవితంలో ఒక్కసారైనా గంగానదీ స్నానము చేసినచో విశేష పుణ్యమును పొందగలరు. ఇక ప్రయాగ పుణ్యక్షేత్ర మహిమ వర్ణింపనలవి కానిది. ఇది గంగా, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమము. మాఘమాసమందు త్రివేణి సంగమములో స్నానమాచరించి మాఘమాస వ్రతమును, పూజలు చేసి దాన ధర్మాది కార్యములు చేసినచో వారు నేరుగా విష్ణు సాయుధ్యమును చేరుదురు అనుటలో సందేహమే లేదు. ఈ ప్రదేశము గొప్ప విశేషతను సంతరించుకొన్నది. గంగానది సముద్రములో కలిసే చోటు ఇదే. ఈ త్రివేణి సంగమములో స్నానమాచరించినచో 7 జన్మల పాపములు హరించుకుపోవును. మాఘమాసమందు త్రివేణి సంగమంలో నదీ స్నానం చేసి వ్రతము, పూజలు, దాన ధర్మాది కార్యములు చేసి విష్ణు దేవాలయములు, శివాలయములు ఇత్యాదులని దర్శించినచో విశేష పుణ్యఫలము లభించును. మరో జన్మ అంటూ ఉండదు. జన్మరాహిత్యమును పొంది విష్ణులోకమున శాశ్వత స్థానమును పొందగలరు. కావున ప్రతివారు మాఘమాసమందు త్రివేణి సంగమంలో స్నానమాచరించి ముక్తిని పొందగలరు. గోదావరి దక్షిణ భారతదేశములో ప్రసిద్ధి పొందిన నదీ పుణ్యక్షేత్రము. దీనికి గౌతమి నది అనే పేరు కూడా కలదు. ఇది పడమటి కనుమలకు దగ్గరలోనున్న నాసికా త్ర్యంబకమనే పుణ్యక్షేత్రమందు పుట్టుచున్నది. గౌతమ మహర్షి తన గోహత్యా దోషమును నివృత్తి చేసుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సుని చేశాడు. ఈశ్వరుడు మెచ్చుకొని గోహత్యా ప్రదేశము మీదుగా
గోదావరిని ప్రవహింపచేసి ఆ ప్రదేశమంతటిని పవిత్ర పుణ్య ప్రదేశమయ్యేటట్లు చేశాడు. కావున మాఘమాసములో గోదావరి నదీ స్నానం అత్యంత శ్రేయోదాయకం, పవిత్రం, పుణ్యప్రదము, సర్వ పాపములను హరింపచేయును, ఇహపర సౌఖ్యములు సిద్ధించును. ఈ గోదావరి నదిలో మరికొన్ని ఉపనదులు కూడా కలియుటచే దీనిని సప్త గోదావరి అని కూడా అంటారు. ఇవన్నీ అరణ్య ప్రదేశము గుండా ప్రవహించి వచ్చడంచే గోదావరి నది స్నానము కూడా సకల రోగములను హరించును. ప్రతి సంవత్సరము వచ్చు వరద గోదావరిలోను మాఘమాసమందును ఈ నదిలో స్నానం చేసినచో ఆరోగ్య ఐశ్వర్యములు ప్రాప్తించును. ఇంకను పరంతప, ప్రభాసం అనే క్షేత్రములు మిగుల ప్రసిద్ధికెక్కాయి. పరంతప నదీ తీరమందు శివుడు లింగాకారంలో వెలసి ఉన్నాడు. ప్రభాస క్షేత్రమందు స్నానం చేసినచో బ్రహ్మహత్య మహాపాతకములు కూడా హరించుకుపోతాయి అని ప్రతీతి. దీనికి నిదర్శనంగా ఈ కింద వృత్తాంతము తెలియజేయబడింది. ఆదిదేవుడైన శంకరునికి మరియు విష్ణువు యొక్క నాభి కమలమందు ఉద్భవించిన సృష్టికర్త అయిన బ్రహ్మకు 5 తలలు ఉండేవి. అందుచేతనే వారిద్దరిని పంచముఖేశ్వరుడని, పంచముఖ బ్రహ్మని అనే పేర్లతో పిలుస్తారు. ఒకనాడు ఈశ్వరునికి బ్రహ్మకి వాగ్యుద్ధం జరిగింది. నాకు 5 తలలున్నాయి కావున నేనే గొప్పవాడిని అని బ్రహ్మ, నాకు 5 తలలున్నవి కావున నేనే గొప్ప అని శంకరుడు వాదించుకొనసాగారు. అది చిలికి చిలికి గాలివాన వలె పరిణమించి ఇద్దరు ఘోర యుద్ధానికి దిగారు. ఆదిశంకరుడు కోపాన్ని అణుచుకోలేక తన త్రిశూలంతో బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశాడు. అప్పటి నుండి బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ అయినాడు. కాని శివునికి మాత్రం బ్రహ్మహత్యాదోషం అంటుకుంది. బ్రహ్మహత్యాదోషం అంటుకున్న శివుడు భయపడి ఆ దోషం ఎట్లు నివారణ అవుతుందో అని బ్రహ్మ తలను చేత పట్టుకుని ముల్లోకాలని తిరగసాగాడు. అలా తిరుగుతూ ఉండగా క్రమంగా శివుని చేతిలోని బ్రహ్మతల ఎండిపోయి కపాలంగా అంటే పుర్రెగా మారిపోయింది. శివుణ్ణి ఆదరించడానికి ఎవరూ ముందుకు రాలేదు. చేసేది లేక శివుడు ఆ కపాలంతోనే భిక్షను స్వీకరిస్తూ భూలోకానికి చేరుకున్నాడు. శివుడు అత్యంత తేజోమయి, సౌందర్యవంతుడు, మిక్కిలి అందగాడు. అతని ముగ్ధ మోహన రూపిని చూసి చలించని స్త్రీలు ఉండరు అనడంలో సందేహమే లేదు. భూలోకంలో భిక్షాందేహి అంటూ శివుడు ఆ విధంగా భిక్షాటన చేస్తూ ఉండగా భిక్ష వేసే స్త్రీలందరూ అతని సౌందర్యానికి లోబడి ఆదమరచిపోయేవారు. తమ తమ స్త్రీలందరూ జగన్మోహనాకారుడైన భిక్షకుని వెంట పడుట వలన మునీశ్వరులకి, తపశ్శాలులకి కోపం వచ్చింది. తమ భార్యలందరూ శివుని వెంట పోవడం సహించలేకపోయారు. వారి కోపం తారాస్థాయికి చేరింది. వెంటనే ఎవడి భిక్షకుడు తమ భార్యలను సహితం వశపర్చుకొని ఈతనికి పురుషత్వము నశించుగాక అని శపించారు. అంతే, భిక్షాటన చేస్తున్న శివుని యొక్క లింగం కింద పడిపోయింది. అసలే బ్రహ్మహత్యా దోషంతో కుమిలిపోతున్న శివుడు చేసేది లేక ఆ లింగమందే ఐక్యమైపోయాడు. శివుడు లింగాకారంలో ఐక్యమవడంతో దానికి ఎనలేని తేజస్సు వచ్చి మిక్కిలి కాంతివంతంగా ప్రకాశింపసాగింది. అమిత తేజోవంతంగా ప్రకాశిస్తున్న ఆ లింగాన్ని, దాని భయంకర తేజస్సుని చూడలేక బ్రహ్మ విష్ణువులు ఏతెంచి ఓంకారేశ్వరుని ఓదార్చి ప్రయాగ క్షేత్రమునకి తీసుకుని వచ్చి స్నానాది దాన ధర్మాది కృత్యములని గావించి అతని బ్రహ్మహత్యా మహాపాతకమును పోగొట్టారు. భూలోకమందు భక్తులందరూ లింగాకారమందే ఐక్యమయ్యున్న శివుణ్ణి పూజించి కైలాస ప్రాప్తిని పొందసాగారు. శివుడంతటి వాడే తన బ్రహ్మహత్యా మహాపాతకాన్ని బాపుకొనడానికి ప్రయాగ క్షేత్రమందు స్నానమాడి పూజ పునస్కారం దాన ధర్మాది
కృత్యాలన్నీ నిర్వర్తించాడు. కావున ప్రయాగ క్షేత్రము అత్యంత పుణ్యప్రదమైనది. ఇక్కడి త్రివేణి సంగమమందు స్నానమాచరించినచో సర్వ పాపములు హరించుకుపోవుతాయి అనడంలో పై వృత్తాంతమే నిదర్శనము. ఇంతటితో మాఘపురాణం 12వ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది. తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం. నమస్కారం.